అపోస్తల కార్యము 17 అధ్యాయం 22 పౌలు అరేపగు మధ్య సంచరించి నిలబడి చెప్పింది ఏంటంటే, ఏథెన్స్ వారలారా, మీరు సమస్త విషయంలో అతి దేవత భక్తి కలవారన్నట్లు నాకు కనబడుతున్నది అంటున్నాడు. ఒక బలిపీఠం దగ్గర చూస్తే తెలియబడని దేవుడు అని వ్రాయబడి ఉన్నది. అయితే ఏథెన్స్ల వారి కొరకు కనిపెట్టుకుని ఉండగా ఆ పట్టణం అంతా విగ్రహాలతో నిండి ఉన్నది. జగత్నాథులను సమస్తం నిర్మించిన దేవుడు ఆకాశం భూమికి ప్రభు అయి ఉన్నాడు. ఆయన హస్తకృత్యములైన ఆలయంలో నివసింపడు. ఆయన అందరికీ జీవమును ఉనికిని సమస్తమును దయచేవాడు, ఊపిరిని. కాబట్టి ఆయనలో మనము బ్రతుకుచు జీవించుచు చెల్లించుచున్నాము. ఆయనే భూమాకాశాలు సృజించిన దేవుడైన యెహోవా. మృతుల్లో నుండి యేసును లేపినందున యేసునందు విశ్వాసం ఉంచితే యేసే రెండో రాకడలో మనము పునరుద్ధాన శక్తితో లేపబడి పరలోకం రాజ్యంలో వారసులుగా ఉంటాము. అజ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడనట్టు వదిలిపెట్టాడు, కానీ ఇప్పుడైతే మారుమనసు పొందాలంటున్నాడు. కాబట్టి నువ్వు నిజమైన దేవుడు ఎవరో, నీ ఆత్మని ప్రాణాన్ని రక్షించగలిగిన దేవుడు ఎవరో ఆరాధించి గ్రహించు.